హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ యూ వైస్. ఈ వీకెండ్ నేను విజయవాడ వచ్చాను అమ్మవారిని దర్శించుకోవడానికి. నవరాత్రుల సందర్భంగా 7వ రోజు మహాచండీ అవతారం దర్శించుకోవడానికి వచ్చాను. సో హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఇంటర్సిటీ తీసుకొని వచ్చాను అనమాట 10:30కి. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో. సో ఇంటర్సిటీలో స్లీపర్ థర్డ్ ఏసీ కూడా ఉందని ఈరోజే తెలిసింది. స్లీపర్ థర్డ్ ఏసీకి అంటే స్లీపర్ ఇన్ ద సెన్స్ థర్డ్ ఏసీలో స్లీపింగ్కి ఇంకా సిట్టింగ్ థర్డ్ ఏసీకి రెండింటికి కూడా సేమ్ కాస్ట్, ఓన్లీ 50 రూపీస్ డిఫరెన్స్. ఇది 525 అయితే అది 585. సో 10:30కి దిగిన వెంటనే క్లాక్ రూమ్లోకి వెళ్ళి నా లగేజ్ పెట్టేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. మా ఫ్రెండ్స్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని బస్ స్టాండ్కి నడిచి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్స్. ఈ వేలో లెఫ్ట్కి వెళ్తే బస్ స్టాండ్, స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు అని రాశారు. సో మీరు కూడా అలా వెళ్తే ఫాలో అవ్వండి. నా ఫ్రెండ్ పొద్దు నుంచి 15 సార్లు చెప్పాడు విజయవాడలో ఉన్న బస్ స్టాండే ఏషియాస్ లార్జెస్ట్ సెకండ్ బస్ స్టాండ్ అని. గూగుల్లో సెర్చ్ చేసి తప్పైతే కామెంట్ పెట్టండి. విజయవాడ బస్ స్టాండ్లో ఈ ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్లేస్లో మైసూర్ బజ్జీలు చాలా బాగుంటాయని నా ఫ్రెండ్ చెప్పాడు. కాకపోతే అప్పుడు తినే ఇంట్రెస్ట్ లేక 2 ప్లేట్లు పరోటా, 1 ప్లేట్ వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట అమ్మవారి దర్శనానికి. ఇక్కడ వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు, నడిచి వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగ్గానే అమ్మవారి టెంపుల్ మీకు కనిపిస్తుంది, కొండ అది. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంది. ఒక 20 మినిట్స్లో నడిచేయచ్చు. నేను నా ఫ్రెండ్స్ నడుస్తున్నాం అనమాట ముందుకి. టెంపుల్కి వెళ్ళేలోపు టెంపుల్ గురించి నాకు తెలిసిన హిస్టరీ చెప్తాను. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన దేవుళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నారని అమ్మవారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు దేవుళ్ళందరూ. సో అప్పుడు అమ్మవారు మహిషాసురుడిని సంహరించారనమాట. అప్పటి నుంచే మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. ఇంద్రకీలుడు అనే మహర్షి అమ్మవారికి తపస్సు చేసి అమ్మవారిని ఏం కోరుకున్నారంటే ఇక్కడ కొలువై ఉండమని కోరుకున్నారు. సో అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి ఇంద్రకీలాద్రి అని కొండను అంటారనమాట. ఇప్పుడు దర్శనం గురించి ఆలోచిద్దాం. జనరల్గా 2 కిలోమీటర్స్ ముందు నుంచి లైన్ అయితే ఉంది. లైన్ అయితే చాలా స్లోగా కదులుతుంది. నా ఫ్రెండ్ మార్నింగ్ 6 o'clockకి లైన్లో నుంచుంటే దర్శనం అయ్యేటప్పటికి 1 o'clock అయింది. సో మనం ఎలా ఇబ్బంది పడిపోతాం, మనం ఆల్రెడీ వచ్చింది 2కి, ఈవినింగ్ మనం రిటర్న్ అయిపోవాలి కదా అని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇక్కడ పోస్టింగ్ వచ్చింది, పోలీస్ ఆయన. సో ఆయనకి కాంటాక్ట్ అయితే మనకి ఏమైనా తొందరగా అవుతుందేమో అని కాంటాక్ట్ అయ్యాం. ఆయన ఒక ప్లేస్కి రమ్మన్నారు అనమాట. అక్కడికి నడుస్తున్నాం. ఇదంతా ఆ లైన్ ఏరియాలోనే. ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్టింగ్కి జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్లోకి మనకి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ కదలడానికే అట్లీస్ట్ 4 hours పడుతుంది. సో లైన్లో వెళ్ళేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టారు గవర్నమెంట్. చక్కగా వాటర్ బాటిల్స్ 10 రూపీస్వి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికీ. ఇంకా అంబులెన్స్ అవి కూడా రెడీగా ఉన్నాయి. ఫ్రీ లగేజ్ కూపన్స్, లగేజ్ బ్యాగ్ పెట్టుకునే ప్లేస్ కూడా అందరికీ కల్పిస్తున్నది గవర్నమెంట్. దాహం వేసిందని చెరొక బాటిల్ పట్టుకొని మా ఫ్రెండ్స్ అందరం స్టార్ట్ అయ్యాం. మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసామని. ఆయన దర్గా దగ్గరికి వచ్చి వెయిట్ చేయమన్నారు. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం మేము అందరం ఇప్పుడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రసాదం కౌంటర్స్ కూడా చుట్టుపక్కల అన్నిటిలోనే పెట్టారు. సో ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా రెడ్, అవన్నీ కూడా ప్రసాదం కౌంటర్లే. మనం ఇక్కడ నుంచి జస్ట్ ముందుకెళ్తే మనం లిఫ్ట్ కనిపిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. కానీ అదే ఈ ప్లేస్కి రావాలి అంటే మనకి ఆ లైన్ అంతా తిరిగి ఈ ప్లేస్కి తీసుకురారు, డైరెక్ట్ పైకి తీసుకెళ్తారు. ఆ లైన్లోకి వెళ్ళడానికి మనకి ఆల్మోస్ట్ 3-4 hours పడుతుంది. ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం అనమాట. ముందుకు నడుస్తున్నాం ఇప్పుడు. ఆయన ఏమన్నారంటే అక్కడ ఒక స్టేర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి, నేను వచ్చాక ఎక్కడికి వెళ్ళాలో చెప్తానన్నారు. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దామని ఆ ప్లేస్కి వెళ్తున్నాం ప్రెజెంట్. ఇది మీకు తెలిసే ఉంటుంది, రెగ్యులర్ దర్శనానికి వస్తే మనం ఇక్కడి నుంచే వెళ్ళాలి టికెట్ తీసుకోవడానికి. ఫ్రీ దర్శనం అయినా 100 రూపీస్ దర్శనం అయినా. ఎగ్జాక్ట్గా లిఫ్ట్ ఆపోజిట్లో నుంచున్నాము. మేమేమనుకుంటున్నామంటే లిఫ్ట్లోంచే పైకి తీసుకెళ్తారేమో, పెద్ద ఇబ్బంది పడవసరం లేదు. వన్స్ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాక పైకి ఆల్మోస్ట్ ఎంత చూసుకున్నా 1/2 hour 1 hourలో దర్శనం అయిపోతుందని అనుకుంటున్నాం.
ఆయన ఇక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చి మా హెడ్స్తో మాట్లాడి ఒకసారి మిమ్మల్ని పైకి తీసుకెళ్తా అన్నారు. ఈ లోపు మీకు దర్శనం నుంచి రిటర్న్ వచ్చే ప్లేస్ చూపిస్తాను. జనరల్గా ఇలా కిందకు వచ్చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు, సపరేట్ వే కట్టారు. ఆ ముందు నుంచి వస్తున్నాం, రైట్ సైడ్లో అన్నప్రసాదం. ఆయన ఈ లోపు మమ్మల్ని పిలిచారనమాట. లిఫ్ట్లోంచి కాకుండా స్టెప్స్లోంచి తీసుకెళ్లారు. 4 floors వెళ్ళగానే పైకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా, ఇంకా బాధ లేకుండా. ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఓన్లీ రికమెండేషన్ క్యాండిడేట్స్ని తీసుకొస్తున్నారు. ఈ ప్లేస్లోకి అసలు నార్మల్స్ వాళ్ళని అలౌ చేయట్లేదు. ఆ ప్లేస్లోంచి లోపలికి వచ్చి ఎగ్జిట్లోంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదే మెయిన్ గర్భగుడి. చూస్తే చాలా అందంగా ఉంది, పైనుంచి చూస్తుంటే ఆ వ్యూ దగ్గర నుంచి చూసినట్టుంది. మేము ఫ్రెండ్స్ 3 వెళ్ళాం కాబట్టి మాకు అంత 3 కాబట్టి పెద్ద ఇబ్బంది పడలేదు. గుడి అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. సో దర్శనం చేయడానికి 15 minutesలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. అమ్మవారు ఈరోజు చండీ అవతారంలో ఉన్నారు. మొహం చూడగానే కంట్రోల్స్ నీళ్ళు తిరిగాయి, అంత పులకరించింది ఒళ్ళు. నెక్స్ట్ మేము వెళ్ళిపోతాం అనగానే ఆయన కాదు, ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని కొంచెం దర్శనం చేయించి తీసుకురాగలరా అని హెల్ప్ అడిగారు. సరే మేము చేస్తామని చెప్పి ఆ ఫ్యామిలీని కూడా దర్శనం చేయించి తీసుకొచ్చాం. 2వ దర్శనం అయ్యింది. 2వ అయ్యాక కూడా మేము డబ్బులు ఇస్తానంటే అసలు ఆయన తీసుకోలేదు. అమ్మవారిని దర్శనం అయిన తర్వాత మేము ఎలా తీసుకుంటాం డబ్బులు, అమ్మవారి పుణ్యం నీకైనా మాకు కావాలని చెప్పారు. అది అయ్యాక ఒక 7 members సీనియర్ సిటిజన్స్ అనమాట దర్శనం కోసం వచ్చారంట. ఆ పోలీసులు వాళ్ళు కొంచెం చేంజ్ తీసుకొస్తారంటే మళ్ళీ 3వ దర్శనం అదృష్టం కింద మొత్తం 3 సార్లు దర్శనం చేసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చి కింద దింపేసి ప్రసాదాల కోసం లైన్లో నుంచున్నాం. 100 రూపీస్కి ఒక బాక్స్ ఇస్తారు, 6 లడ్డూలు ఇస్తారనమాట. అందులో ప్రసాదాలు తీసుకొని కొంతసేపు అక్కడ బ్యారేజ్ దగ్గర కూర్చుందామని నేను నా ఫ్రెండ్స్ 3 వెళ్తున్నాం. దర్శనం అయితే అమ్మవారి దయతో 3 సార్లు అయ్యింది. ఒక్కసారే అవ్వడానికి గగనంగా ఉంది. ఈ రోజులో 3 సార్లు అయ్యింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము మా ఫ్రెండ్స్. గుడి నుంచి జస్ట్ ఒక చిన్న ఫ్లైఓవర్ లాగా వేసారనమాట అటువైపు వెళ్ళడానికి. సో అందులోంచి వెళ్ళి మేము ఒక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొంతసేపు కూర్చుందాం నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చొని ముడి మిక్చర్ తినేసి బాగా అలిసిపోయాం కాబట్టి రిటర్న్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. జనరల్గా ఇంకొక ప్లేసెస్ కూడా ఏమన్నా గుళ్ళకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా అసలు ఓపిక లేదు అన్నిసార్లు తిరిగేటప్పటికి. మరి జనాలందరూ 7 hours ఎలా నుంచి లైన్లో దర్శనం చేసుకుంటున్నారో అమ్మవారి దయ అంతా. కృష్ణానది మాత్రం చాలా ఫుల్గా ఉంది, ఉప్పొంగుతూ పారుతుంది అనమాట. చాలా ఉగ్ర రూపంతో ఉందని చెప్పచ్చు. వర్షాకాలం కదా, దాని రీజన్ కూడా ఏమన్నా అయ్యి ఉండొచ్చు. మా వీకెండ్ విజయవాడ యాత్ర అయితే కంప్లీట్ అయింది. దసరా నవరాత్రుల్లో 7వ రోజు దర్శనం 3 సార్లు అవడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం నేను నా ఫ్రెండ్స్. రేపైతే అదే సోమవారం మూల నక్షత్రం అనమాట, అమ్మవారు పుట్టిన నక్షత్రం. రేపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. అస్సలు ఖాళీ ఉండదు, అయినా భక్తులందరూ వస్తారు, రావాలి కూడా. సో కృష్ణానదిని చూస్తూ ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేసామన్నమాట ఎవరి ప్లేసెస్కి వాళ్ళు. So please like, share and subscribe. Thank you for watching full video.